చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి అతికించాం. అందుకని ముందు చేతులు అతికేసాను. అయితే చేతులు అతికి కూడా క్రాష్ బెల్ట్లు అతుకుతాం. మళ్ళీ అది తిప్పాలంటే చాలా కష్టం ఉండవు. అందుకని ముందు చేతులకి మన మన పరిస్థితిని బట్టి మనం అన్ని పద్ధతులు మార్చుకోవాలి. వంటలేంటి, మిషన్ కొడతావేంటి, అంతా చాకచక్యంగా ఉండాలి. మా అమ్మ మా ఆయన ఉంటే నన్ను చాలా బాగా మెచ్చుకుంది. అప్పుడు మెచ్చుకోలే, అప్పుడు పుట్టిద్దాన్ని మిషను, అప్పుడు వంటలు చేసేది ఇంట్లో. అంటే అప్పుడు ఏంటో మరి చుట్టాలు ఎదురుకుండానే మనం పూరీలు వారానికి ఒకసారి వేసిన చుట్టాలు వేసిన అప్పుడే ఏనాడో సంవత్సరం అయింది వేసి అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు చిరాకు వచ్చింది కానీ ఏమని పెసరట్లే అబ్బాయి ఏనాడైంది పెసరట్టు వేసి అంటే మనకి ఎంత కోపం వస్తుంది, మనకి ఎంత కోపం వస్తుంది. పెసరట్టు వేసాను అలా ఉంది. అయినా అమ్మ కోపం ఉంటుంది. అమ్మ బాగా అమ్మ తర్వాత భర్త తిట్టినా పెట్టినా మెచ్చుకున్నా ఆడు పొగిడిందే మనకు కరెక్ట్. పిల్లలు పొగిడింది కూడా మనం నమ్మకూడదు. వాళ్ళ అవసరాలు వాళ్ళు పొగుడుతారు, వాళ్ళ అవసరాలు వాళ్ళు పొగుడుతారు, ఎవరి అవసరాలు వాళ్ళు పొగుడుతారు. బయట వాళ్ళు పెట్టి ఎవరైనా సరే అసలైన పొగడత అమ్మ భర్త వాళ్ళిద్దరే అసలైన పొగుడుతూ అసలైన అమ్మని మెచ్చుకుంటారో అలాంటివి చేసేది వాళ్ళే. అయినా మా అమ్మాళ్ళు తెగ ఏం మెచ్చేసుకునేవారు కాదు. కొందరు అమ్మలు వాళ్ళు పని చేయకపోయినా సరే మా పిల్లలు ఎంత బాగా చేసేస్తారు అని వాళ్ళే పొడి చేసుకుంటారు. కోడలను కూడా అంతే. కోడ వంట చేయదు, ఏం చేయదు. అబ్బాయి మా కోడ వంట ఎంత బాగా చేసేస్తుంది, ఎంత శుభ్రంగా గట్లు ఎంత శుభ్రంగా తుడిచేస్తుందో. ఏంటది కరెంట్ బోర్డులు ఉండి వాళ్ళకి చెక్కయి అట్లా పాలిష్ అంటూ చొక్క పడకుండా రోసేస్తారు. అలా పొడిస్తే మా ఆయనకి నామే చెరకు వచ్చింది. అలా రెచ్చగొట్టేసింది. వాళ్ళు ఏం చెయ్యకపోయింది. అప్పుడు చుట్టాలకు మర్యాద ఏమన్నాను. ఇప్పుడు ఏదో రెండు సిప్పులు గిప్పులు అన్నీ ఎక్కువయ్యాక చుట్టాలు ఎక్కడున్నారో ఏంటో కొంచెం చూస్తున్నారు కానీ అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు, మేము ఎక్కడున్నామో అలాగే ఆ టైంలో అలాగే రెచ్చగొట్టేసి మమ్మల్ని అలా ఉండి చుట్టాలంటే అంతేలేండి. వాళ్ళే చెప్పుకునే చచ్చిపోతారు. చుట్టాల సంగతే సిరిమంగళం సంగతి అంటే చుట్టాలు సిరిమంగళం ఇవన్నీ బాగున్నాయి. నాకు ఆధ్యాత్మిక ఎంత వెళ్తున్నాను ముందుకి. అందరం వెళ్ళిపోయి దేవుడు వదిలించేసేది, దేవుడే వదిలించేసాడు అని అనుకోవాలి. అంటే ఆఖరికి మా వారితో సహా దేవుడే దూరం చేసేసాడు. నేను ఎలా వెళ్తాం కోసం, ముందుకే వెళ్తాం కోసం అది నేను ఉపయోగించుకుంటున్నాను. నా ఖాళీని నేను ఉపయోగించుకుంటున్నాను. ఎవరైనా అలా ఉపయోగించుకోవాలి. ఖాళీ వచ్చింది కానీ పిచ్చకొక్కల్లా రోడ్లు ఎక్కేసి ఆ ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి సోది ఎక్కే సోదులు భుజాలు ఎగరేసుకుంటారు, నడ్డి ఎగరేసుకుంటారు. మాకు సాగదు, ఏమో సాగదు. మరి నడ్డి ఎగరేసుకుంటా మీటింగ్లు పెట్టుకుంటే ఎలా సాగుతుంది? ఎలా సాగుతుంది? చాలామంది అలాగే ఉన్నారు. నడ్డి ఎగరేసుకుంటూ సాడీలు సోడి ఎదుగుండా అన్నమాట, స్వాటి అన్నమాట. ఎదుగుండా డ్యాన్సులు, ఎదుగుండా భర్త నచ్చాలి, ఆ నచ్చాలి, ఈ నచ్చాలి, గోళ్ళు వచ్చేస్తాం. మిషన్ కొడుకుని కూడా జ్ఞానమే. ఎవరితో మాట్లాడడం నిశ్శబ్దంగా మనమే పెట్టుకుంటాము. ఇదొక జ్ఞానం, ఇదొక ఇంటికి మంచిది, ఒంటికి మంచిది. డబ్బులు కలిసి వస్తాయి. మామూలు జాకెట్ 150, 200 ఇంకో తోట 100 అది కలిపి
లైనింగ్ 500 అన్ని లైనింగ్లు కూడా నేనే కుట్టేస్తున్నాను. మా లక్ష్మి నన్ను బెదిరించేసింది, మీరేమో ఒంట్లో బాగాలేదు అనుకుంటా, జడగొట్టారనుకుంటా, చీర అందం పోతుంది, అందుకని భయం వేసి ఇచ్చాను మా నుండి. నేనే కుట్టేసాను ఆ మధ్యన. కాశీ నుంచి వచ్చే రాజేవాళ్ళు కుట్టాను, నేను పంచుకున్న దేవాలయంలో కుట్టాను. అన్నీ బాగానే ఉంటాయి. జడగొట్టేసాను. మీరు మస్క్ వచ్చేసి అటు ఇటు కుట్టేశారు అనుకోండి. ఇగో మస్క్ ఎక్కడ ఉంది, కలజ అక్కర్లేదు, సూది దారం ఎక్కేస్తున్నాను, దారం కుడుతున్నాను, మిషన్ కుడతా కలజోడు అక్కడ, మిషన్ కుట్టినా కలజోడు. కలజోడు దేనికి, కలజోడు దేనికమ్మా, కలజోడు దేనికి, కలజోడు దేనికి. ఇలా పిల్టీలు కరెక్ట్గా వేస్తే జాకెట్ కరెక్ట్గా ఉంటుంది. ఇదంతా కొద్దిగా వీడియో తీసేయండి, మీరు చూడలేరు, ఇలా తిప్పిపోతే అన్నట్టు నాకు నేనే గ్రేట్ మిషన్ కట్టుకుంటాను. 66 జరుగుతున్నాయి 66